కొరకు కడితే మీ సొమ్మేం పోతున్నది? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రైతులకు సమాధానం చెప్పాలా. కానీ ఈ ప్రభుత్వం మేము చేరము అంటే ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టది. ఇప్పటికే లక్షల దరఖాస్తులు ఈరోజు రైతుల దగ్గర నుండి సేకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఇచ్చినాం. వచ్చేటటువంటి అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. మరి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర రైతులందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు కన్లెర్ర చేయకముందే మీ విధానాన్ని మార్చుకొని ఆ 1500 నుండి 2000 కోట్ల మధ్యన ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమాకు కట్టాల్సిన డబ్బును వెంటనే మీరు కట్టేటటువంటి ప్రయత్నం చెయ్యండి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర రైతులందరినీ కూడా సమీకరించి తెలంగాణ రాష్ట్ర రైతులతో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే ప్రకటించిన ఆదిలాబాద్ నుండి అసెంబ్లీకి రైతులతో కలిసి పాదయాత్ర చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలయ్యేదాకా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని విషయాల తీరు కాకుండా ఈ విషయాన్ని ప్రత్యేకమైనటువంటి కోణంతో మీరు కూడా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు కళ్ళల్లో నీళ్లు చూస్తే నిజంగా ఎంత బాధ అనిపిస్తున్నది అనంటే పాలకుల చేతిలో రైతులు మోసపోతున్నారు. గత 10 ఏళ్లు మోసం చేసినటువంటి బీఆర్ఎస్ బాటలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణం చేస్తున్నది. కాబట్టి వెంటనే బేషరతుగా భేషజాలకు పోకుండా ఇది ప్రధానమంత్రి గారి పేరు మీద ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని అక్కసుతోని రైతులకు నష్టం చేయకండి. అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాట ప్రకారం వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విషయం మీద ఇప్పుడు సంబంధిత అధికారులు, మంత్రులు వీళ్ళందరి మీద కూడా ఇప్పటికే కలిసి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. విజ్ఞాపన పత్రాల ద్వారా, దరఖాస్తుల ద్వారా వీళ్ళ మనసు కరుగుతుందేమో అని ఆలోచిస్తున్నాం. ఆ రకంగా వీళ్ళ మనసు కరగకపోతే వేలాది మంది రైతులతోని ఈ అసెంబ్లీకి పాదయాత్రగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో మా ఫ్లోర్ లీడర్ ఏలటి మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆదిలాబాద్ నుండి ప్రారంభమై అసెంబ్లీ వరకు వెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పార్టీ ఆలోచన చేస్తున్నది. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు చేసేటటువంటి అవకాశం ఉండే, ఆ రోజు వెనకబడ్డ మా ఆదిలాబాద్ జిల్లా గుర్తు రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేస్తే మా వెనకబడ్డ ఆదిలాబాద్ గుర్తు రాలేదు కేటీఆర్కు. కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్ పార్కును తెలంగాణకు మంజూరు చేస్తే మా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ గుర్తుకు రాలేదు. నా ఆదిలాబాద్ మార్కెట్ నుండి తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్కు కోట్ల రూపాయలు తీసుకుపోయి అన్యాయం చేసిండు. తన బావ ప్రాతినిధ్యం వహించినటువంటి సిద్దిపేటకు నా ఆదిలాబాద్ డబ్బులు తీసుకొని పోయి మా రైతులకు అన్యాయం చేసిండు. అధికారం కోల్పోయిన తర్వాత ఈ నటన ఎంత నటించినా ఈ తెలంగాణ ప్రజలు కేటీఆర్ని నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. కేంద్ర ప్రభుత్వమే అన్ని రకాలుగా మేము ఆలోచిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద ఒక గ్లోబల్ ప్రచారం చేసే ప్రయత్నం చేసిండ్రు. సిమెంట్ కార్పొరేషన్ సిమెంట్ ఫ్యాక్టరీని బంద్ చేసిండ్రు అని 30 ఏళ్ల కింద బంద్ అయిన ఫ్యాక్టరీని మేము ఏదో రకంగా దాన్ని ఆలోచించి ఈరోజు పీపీపీ మోడ్లనా, రెవెన్యూ షేరింగ్ బేసింగ్లనా ఏదో రకంగా ఆలోచించి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వమే దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీళ్ళని ఎవరూ కూడా నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. నిజంగా మా ఆదిలాబాద్ మీద నేను మీడియా ద్వారా కేటీఆర్కి చెప్పదలుచుకున్నా, నిజంగా నీకు మా ఆదిలాబాద్ మీద ప్రేమ ఉంటే మా ఎక్కువ పత్తి ఉత్పత్తి చేసేటటువంటి మా ఆదిలాబాద్కు టెక్స్టైల్ పార్క్ ఎందుకు ఇవ్వలేదు? నిజంగా నీకు మా ఆదిలాబాద్ మీద ప్రేమ ఉంటే అతిగా ఎక్కువ గిరిజనులు ఆదివాసీలు ఉన్నటువంటి నా ఆదిలాబాద్కు ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలే? మా జిల్లాకు పెద్ద మొత్తంలో అన్యాయం చేసింది టీఆర్ఎస్ పార్టీ హయాంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయానికి గురైన
తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు అన్యాయానికి గురైనాం. ఈ 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా అన్యాయానికి గురవుతున్నది. అందుకే గౌరవ ప్రధానమంత్రి ఈరోజు వెనుకబడ్డటువంటి జిల్లా గుర్తింపును పొందినటువంటి ఆదిలాబాద్కు అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని ఈరోజు వేల కోట్ల రూపాయలతో ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు మంజూరిచ్చిండ్రు. అందుకే అధికారం ఉన్నప్పుడు కొంత సోయిల పనిచేయాల. అధికారం పోయిన తర్వాత కాయిదాలు పట్టుకొని తిరిగితే ఎవరు కూడా నమ్మరు. అమిత్ షా గారు హామీ ఇచ్చిండ్రు కాబట్టే 30 ఏళ్ల కింద మూతపడ్డటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ప్రక్రియని పాత స్క్రాప్ని తొలగించి దాని ప్లేస్లో ప్రత్యామ్నాయంగా మిగతా ఎన్ఎండిసి అదేవిధంగా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ జాయింట్గా ఆ యొక్క లీజును తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరొక్కసారి ఒక సమావేశానికి పిలిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఎస్ఎండిసి తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం గొప్పగా ఆలోచిస్తున్నది కాబట్టే ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చింది. రేపు ఆదిలాబాద్కు సిమెంట్ పరిశ్రమ కూడా పునరుద్ధరణ జరగబోతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీడియా మిత్రులకు. అంటే మీడియా మిత్రులంటే నాకు చాలా గౌరవం. ఆ వ్యతిరేక వార్త రాస్తున్నటువంటి మీడియాలు ఉన్నటువంటి ఆ మిత్రుడు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఉండిండొచ్చు. అంటే వ్యక్తులుగా మీరు దాంట్లో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి యాజమాన్యం చెప్పినటువంటి వార్తలు కొన్ని రాయాల్సి వస్తుందేమో. అసలు ఎంత పిచ్చోళ్ళు అంటే 400 కోట్ల రూపాయల పెట్టి అక్కడ 2000 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. వార్త ఏమని రాస్తారు? 10,000 కోట్ల రూపాయల స్కామ్. కొద్దిగా ఏదన్నా బుర్ర ఉండాలి కదా. 400 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వం భూమి కొంటే 10,000 కోట్ల రూపాయలు స్కామ్ ఎట్లయితుందో మన కేటీఆర్ చెప్పాలి. బహుశా కేటీఆర్ అనుకుంటా కదా, వాళ్ళు తిన్నారు కదా, అట్లా వేరే వాళ్ళు తింటారేమని. నా వెనకబడ్డటువంటి ప్రాంతం ఆదిలాబాద్, ఉద్యోగాలు లేక ఉపాధి లేక పరిశ్రమలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆదిలాబాద్, నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ వచ్చినటువంటి సందర్భంలో స్థానిక శాసనసభ్యునిగా నేను విజ్ఞప్తి చేసిన. నా విజ్ఞప్తిని ఆలకించినటువంటి ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు. వెనకబడ్డటువంటి ఆదిలాబాద్కు సహకరించండి అని. దానిలో భాగంగా అక్కడ ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగింది. భూసేకరణ జరుగుతున్నది. భూసేకరణలో ఎమ్మెల్యే పాత్ర ఏమన్నా ఉంటుందా అంటే వాళ్ళ ఆలోచన ఏంది అంటే, ఆ పత్రిక ఆలోచన వేసిన ఆదిలాబాద్లో డిఫర్మేషన్ సూట్ వేసిన వస్తారు ఆదిలాబాద్ కోర్టుకు. ఏం చెప్తారో రేపు కోర్టులో చూద్దాం కదా. చాలా విషయాలు అడిగిన, ఎక్కడెక్కడ ఏమేం జరిగింది అంటే, ఒక వెనకబడిన తరగతుల బిడ్డ ఒక బీసీ శాసనసభ్యుల్ని ఆ దొర అహంకారం పత్రికా రూపంలో ఎట్లా చూపుతున్నాడో అర్థమవుతుంది. కానీ ఆ దొరకు చెప్పదలుచుకున్నా, ఆ దొరకు నేను ఇక్కడికి వెళ్ళి చెప్పదలుచుకున్నా, ఈ రకమైనటువంటి అహంకార పూరితమైనటువంటి వ్యవహారంతోనే మీ పతనం సాగింది. చేయనటువంటి తప్పులకు ఎక్కడ ఏమాత్రం కూడా లేనటువంటి విషయాన్ని ఆ రకంగా రాతలు రాసి రాక్షసానందం పొందాలనుకుంటున్నవేమో. వచ్చేటటువంటి శాసనసభలో నా ఆదిలాబాద్కు జరిగినటువంటి ప్రతి అన్యాయం మీద చర్చ పెడతా. ఎవరి హయాంలో ఏ రకంగా అన్యాయం జరిగిందో అన్ని విషయాల మీద కూడా నేను చర్చ పెడతా. నా ఆలోచన, నా లక్ష్యం, నా గమ్యం అంతా కూడా ఈరోజు వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ అన్ని రకాలుగా బాగుపడాలని, వేలాది మంది ఈరోజు ఉపాధి ఉద్యోగాలు లేక ఉన్నటువంటి మా యువకులకు ఉద్యోగాలు రావాలన్నటువంటి తపనతోనే ఈరోజు మాట్లాడతారు కదా. కేటీఆర్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులకు వెళ్ళి కలవలేదా? నేను ఒక శాసనసభ్యునిగా నా ఆదిలాబాద్ సమస్యల మీద కేంద్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తాం.
అధికారికంగా నా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తప్పకుండా నేను వేదిక మీద ఉండి మాట్లాడతా. సీఎం గారు ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళరా? ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు సీఎం గారు పక్కకుండా వేదిక మీద ఉండి మాట్లాడరా? ఈ రాష్ట్రానికి కావాల్సిన విషయాలను అడగదా? నా మీద బాధ్యత ఉన్నది. ఓడిపోయిన కేటీఆర్ మీద ఏం బాధ్యత ఉన్నది? ఓడిపోయిన కేటీఆర్కి ఏమున్నది? అలా దాచుకున్న లక్షల రూపాయలు ఎట్లా దాచుకోవాలా? ఎవడి నజర పడుతున్నది? వీడు ఎట్లా వెళ్ళిపోతాడో, ఈ బినామీ ఆడ వెళ్ళిపోయి చెప్తాడో, ఆ బినామీలని కాపాడుకోవాలా, ఈ దాచిన డబ్బును కాపాడుకోవాలా, వాళ్ళకి ఆచింతన ఉన్నది. కానీ నాకున్నదేంది? నా ఆదిలాబాద్ బాగుపడాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అన్యాయానికి గురైనటువంటి నా ఆదిలాబాద్ బాగుపడాలి. ఎంత దుర్మార్గులు అంటే గత 10 ఏళ్ళు పాలించున్నది. మీకు ఒక్కటి రెండు విషయాలు చెప్తాం మీడియా మిత్రులారా. నా ఆదిలాబాద్కు రైల్వే లైన్ కొరకు 50-50 పార్ట్నర్షిప్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లెటర్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి 50% రైల్వే లైన్ నిర్మించండి, మేము భరించడానికి సిద్ధంగా